మటన్లోకి పచ్చి ధనియాలు, గసాల, దీన్నే గసాలు అంటారు. చిన్నగా తెల్లగా ఆవాల లెక్క ఉంటుంది కానీ గసాలది ఇదే. కొంచెం దొడ్డు పొడేసి ఇదంతా పొడిలాగా పట్టేసుకోవాలి. ఇట్లా మెత్తగా పొడిలాగా పట్టుకోవాలి. దీన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం మటన్ తెచ్చుకున్న, చికెన్ తెచ్చుకున్న, ఫిష్లోకైనా కొంచెం ఒక స్పూన్ వేసుకున్నామనుకో ఇదైతే టేస్ట్ బాగా వస్తుంది. ఇట్లా మటన్ అయితే ముందు ఇలా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఆయిల్ అయితే వేడైంది. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అయితే వేసి వేగనిద్దాం. ఈ దూరగా వేయాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అయితే గోరినాయి కదా, అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసిన తర్వాత మనం పెట్టుకున్న మటన్ ఉంది కదా, పెట్టిన మటన్ కూడా ఇందులో వేసి కలిపేసి మూత పెట్టండి. నూనెలో పోలాలి కదా. అల్లం, పసుపు వేసాం కదా, ఇది కూడా మటన్ ఉడికించిన మటన్ కూడా వేసి ఇలా నూనెలో కాసేపు ఫ్రై చేసి ఇంకా మనం ఒక 15 నిమిషాలు ఫ్రై చేయాలి ఆయిల్లోనే. అట్లయితే ముక్కకు అల్లం పేస్ట్ కట్టి మటన్ అనేది ఉడుకుతుంది. ఆయిల్లో ఉడికితేనే టేస్ట్ ఉంటుంది. ఇలా ఉడకనియాలి. ఒక 15 నిమిషాలు మూత పెట్టి చిన్న మంట మీద మగ్గనియాలి. ఇట్లా చిన్న మంట మీద చాలాసేపు ఒక 15 నిమిషాలు అయితే పెట్టాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకొస్తే ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. నూనెలో అయితే మంచిగా ఉడికిపోయింది మటను. ఇప్పుడు మనం ఇందాక దంచి పెట్టుకున్న గసాలు, ధనియాలు అయితే మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది కూడా ఒక 2-3 స్పూన్లు వేసుకొని కారం కూడా వేసుకుంటే వాటర్ పోసుకోవడం. 3 స్పూన్ల ధనియాలను గసాల కలిపి పట్టిన పొడి. ఇప్పుడైతే కారం పొడి, ఇది కూడా 3 స్పూన్లు వేస్తున్నాం. నిండుగా 3 స్పూన్లు వేస్తున్నాం. కొంచెం ఎక్కువ వేస్తున్నా. కారం తక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది కదా మటన్. ఈ రెండు కలిపేసి ఇప్పుడు మనం పెట్టిన వాటర్ కూడా ఉన్నాయి కదా, మటన్ ఉడికిన వాటర్, ఆ వాటర్ ఇందులో వేసి వాటర్ అంతా ఎగిరిపోయేలాగా మళ్ళీ మటన్ కారము, ఉప్పు అన్నీ పట్టేలాగా ఈ వాటర్ పోసి ఉడికియాలి. ఇప్పుడు మటన్ ఉడికించిన వాటర్ ఇవి కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు మనం 20 నిమిషాలు ఉడికించినాం అనుకో మటన్ అనేది రెడీ అవుతుంది. మూత పెట్టి ఉడికిద్దాం. మటన్ అయితే ఉడికిపోయింది. కొత్తిమీర వేసాను. ఇప్పుడు కొంచెం మనం వేయించి పొడి వేసుకున్న ధనియాల పొడి కూడా వేసుకున్నాం. వేయించిన ధనియాల పొడి ఇది ఒక 2 స్పూన్లు వేసుకున్నాం. ఇట్లా గసాల, ధనియాలు ఇన్ని పట్టేసుకుంటే చిక్కగా వస్తుంది. సూప్ అనేది చిక్కగా వస్తుంది. మటన్ కూడా టేస్ట్ ఉంటుంది. వేడి మటన్ రెడీ. స్టవ్ ఆపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మటన్ అయితే ఉడికిపోయింది. వేడిగా బగారా రైస్, మటన్ టేస్ట్ చేద్దాం. ముక్క అయితే సూపర్ ఉడికింది. మటన్ టేస్ట్ కూడా బాగుంది. అది ఎప్పుడు అనుకున్నా మనం ఉడకబెట్టాలనుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది.